వచ్చినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో 3 నియోజకవర్గాల గురించి నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి సార్, జస్ట్ మీతో షేర్ చేయండి. మంగళగిరి చేనేత సామాజిక వర్గం చాలా బలంగా ఉన్న చోట, మీ ఊరు ప్రొద్దుటూరు, రెండో ధర్మవరం. అవును, ఎప్పుడు నాకు తెలిసి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారిని నుంచోబెట్టిన సందర్భం వెంకటగిరి పెడన కూడా ఉన్నాయి 5. పెడన వెంకటగిరి. ఇప్పుడు పెడన ఉంది, వెంకటగిరి ఉంది నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు సరే అక్కడ ఇప్పుడు మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ శాతం మంది ఉన్నారు, 50% అబోవే ఉన్నారని తెలిసి కూడా నారా లోకేష్ని తీసుకెళ్తే అక్కడ పోటీకి పెడతారు. అక్కడ అలాగే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కూడా రెడ్డిని పెట్టింది. ఇప్పుడు తప్పించిందిగా. ఇప్పుడు ఏం చేసింది, అరే ఇది తప్పు చేస్తున్నానని చెప్పి పక్క బీసీ చేనేత కార్మికులకి ఇప్పుడు టికెట్ ఇస్తున్నారు అక్కడ ఊరు వైఎస్ఆర్సీపీ. మరి అక్కడ తెలుగుదేశం వాళ్ళ ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి పోయినతనే. అవును, చిరంజీవి. ఎందుకు చిరంజీవి పోగొట్టుకున్నారు మీరు? పని చేయలేదా? బీసీ కాదా? లీడర్ కాదా? పోనీ ఆర్థికంగా డబ్బులు లేవా? అన్నీ ఉన్న వ్యక్తే కదా. ఈయనే వెళ్ళి పెనమలూరులో నుంచోవచ్చు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట నిలవచ్చు కదా. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సెకండ్ టైం కూడా లోకేష్ అక్కడ నిలబడతారని ప్రకటించేశారు. ఇంకా బాబూరు పొద్దుటూరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు మరి? అప్పుడు ఒకప్పుడు ఫ్యాషన్ ఉంది, ఆ ఫ్యాషన్ ఎదుర్కోవాలంటే రెడ్డిని అని బూచి చూపించారు, ఇవ్వలేదు. మీరు ఇద్దరిని గెలిచారుగా, రాజశేఖర రెడ్డి గారిని గెలిచారు, చంద్రబాబు నాయుడు అదే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఫ్యాషన్ నిజం పోయింది, ఫ్రీ ఉంది అంతా. ఇప్పుడు కావాల్సింది లీడర్షిప్, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కావాలి. ఓకే, మీరు గెలుపు కావాలంటే డబ్బులు కూడా ఉండాలి. అదే సామాజిక వర్గం నుంచి కొంచెం కాస్త కూస్తో స్థిమితంగా ఉన్న వాళ్ళని నుంచోబెట్టచ్చు కదా. అది కాదండి, ఒక సిస్టమ్ తయారు చేయాలి కదా. నేనేం చెప్తున్నానంటే ఓడిపోవచ్చు, సీటు రాకపోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు 4, 5 175లో 5, ఇంతకుముందు 294 సముద్రంలో కాకిరెట్ట 5 సీట్లు మేము బీసీలకే ఇస్తాము, ఓడిపోయినా పర్వాలేదు, నాయకులు తయారు చేస్తామని ఎందుకు అనటం లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనటం లేదు? బీసీలే తయారు కండి, మీరు పోటీ చేయండి, మీకే ఇస్తాం. ఏంటి 5 సీట్లు పోతే ఏంటి, కొంపలు మునిగిపోతాయా? లేవు, ఏంటి నష్టం ఏంటి? చంద్రబాబు నాయుడు అంటలా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దిద్దుకొని ఒకటి ఇచ్చాడు. బీజేపీ అసలు మేము తెలంగాణలో బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామని లేదు. ఇప్పుడు అక్కడ కూడా పొద్దుటూరులో కూడా వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు వచ్చిందా బీసీకి ఇవ్వాలని. మొత్తం మూమెంట్ నడుస్తుంది అక్కడ పొద్దుటూరులో. ఇప్పుడు ఎందుకు ఇవ్వరని ఏమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇచ్చినా ఇస్తాడు. ఇంకా అక్కడ ఫైనలైజ్ కాలేదు. ఇంకోటి సార్, ఇంకో స్పెక్యులేషన్ ఏంటంటే తెలుగుదేశం జనసేన లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఇప్పుడు అనౌన్స్ చేసిన వాళ్ళు చాలా మందిని మారుస్తాడని. మరి అది కూడా ఉంది. అంటే వాంట్స్ టు ప్లే విత్ ద లాస్ట్ స్టోన్ ఆల్సో. అంతే కదా, చిట్ట చివరి రాయిని కూడా చేస్తాడు కదా. ఇక్కడ ఎందుకు చూడు, నేను రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్గా వెళ్ళి ఇక్కడ ఇంత పర్సెంటేజ్ ఉంది, 56% ఉంది, అందులో 45% చేనేత కార్మికులే ఉన్నారు, 10-11-12% ఇతర బీసీలు ఉన్నారు, ఎందుకు ఇవ్వరు అనేది వాదించినప్పుడు అప్పట్లో ఏం చెప్పారు, డబ్బులు పెట్టుకోవాలి, దౌర్జన్యాలు ఎదుర్కోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా అని పార్టీ పెట్టమని అయిపోయింది. అదే మీ సామాజిక వర్గం అభ్యర్థుల నుంచి పెడితే మీరు పెడుతున్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చించా, ఆయన కూడా ఇదే మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారితో చర్చ అయితే చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రయత్నం చేశారు ఇద్దామని, కానీ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పడనీయలేరు. అక్కడ వీక్ అయిపోతే ఆ ఎఫెక్ట్ మా పార్లమెంట్ మీద పడుతుంది, ఓడిపోతామని. కానీ గెలిచిందే లేదు, ఆ పార్లమెంట్ కూడా పోయింది. దేని కిందకి వస్తుంది? మీ పొద్దుటూరు కడప కిందకి వస్తుంది. కడప పార్లమెంట్ ఎక్కడ గెలిచి? టీడీపీ ఎప్పుడు గెలవలేదు. అప్పుడు ఎన్టీ రామారెడ్డి ఒక ఆయన గెలిచాడు, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మద్దతుతో. ఓకే, అర్థమైందా? తమ సామాజిక వర్గం వాడు వచ్చాడు, బంధువు చుట్టం అని చెప్పి గెలవని అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారే అప్పట్లో దయదలిస్తే గెలిచిన సీట్ అది. తర్వాత ఎక్కడ గెలుస్తున్నారు మరి?